కోతి కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం దగ్గర పెద్ద అరణ్యం ఉండేది. ఆ అరణ్యంలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. వాటిలో ఒక తెలివైన కోతి కూడా ఉండేది. ఆ కోతి చాలా చలాకీగా, తిన్నగా ఉండేది. ఆహారం కోసం ఎప్పుడూ కొత్త కొత్త మార్గాలు వెతికేది. ఒకరోజు గ్రామానికి సమీపంలో ఉన్న ఒక తోటలోకి ఆ కోతి వచ్చింది. ఆ తోటలో మామిడి పండ్లు పుష్కలంగా పండిపోయి వృక్షాల మీద వేలాడుతున్నాయి. కోతి ఆ పండ్లను చూసి జాలువారిపోయింది. వెంటనే ఒక చెట్టెక్కి తియ్యని మామిడి పండ్లు తినడం ప్రారంభించింది. అదే సమయంలో తోట యజమాని వచ్చి కోతిని చూశాడు. ఈ కోతి ప్రతిరోజూ వస్తుంది, పండ్లు తింటుంది, తోటకు నష్టం చేస్తుంది. దీనిని ఎలా తరిమేయాలి అని ఆలోచించాడు. వెంటనే ఒక చతురత చూపించాడు. తరువాతి రోజు రైతు ఒక చిన్న బుట్టలో తీపి మామిడి పండ్లు పెట్టి ఆ బుట్టకు మూత కట్టాడు. కాని మూతలో చిన్న రంధ్రం ఉంచాడు. ఆ రంధ్రంలో చేతిని సులభంగా చొప్పించగలిగేలా చేశాడు. లోపల పండ్లు ఉన్న వాసన కోతికి చేరింది. కోతి బుట్ట దగ్గరికి వచ్చి రంధ్రం ద్వారా చేతిని చొప్పించి ఒక మామిడి పండు పట్టుకుంది. కాని పండు పట్టుకున్న తర్వాత చేతిని బయటికి తీయలేకపోయింది. చేతిని వదిలేస్తే బయటకు తీయొచ్చు, కాని పండును వదలడానికి కోతి సిద్ధంగా లేదు. అలా తంటాలు పడుతుండగా రైతు వచ్చి దాన్ని సులభంగా పట్టుకున్నాడు. అప్పుడు కోతి తన తప్పు గ్రహించింది. నేను ఆశపడకపోయినా సరే, పండు వదిలేస్తే తప్పించుకునేవాడిని. కాని ఆశపడి, పండును వదలక నా ప్రాణాన్నే ప్రమాదంలో పెట్టుకున్నాను అని తనకు తానుగా అనుకుంది. రైతు చివరికి దాన్ని అరణ్యంలోకి విడిచిపెట్టాడు. ఆ రోజునుంచి కోతి ఒక మంచి పాఠం నేర్చుకుంది. అతి ఆశ మనిషిని కష్టాల్లో పడేస్తుంది. మనం పొందిన దానితో సంతోషించాలి. దొరకని దానికోసం ప్రాణం పెట్టకూడదు అని అది తన మిగతా జీవితం అంతా గుర్తుంచుకుంది. నీతి, మోరల్: అతి ఆశ కీడు. మనకు ఉన్నదానితో సంతోషించటం నేర్చుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.